హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చేసా మన ఛాంపియన్ మూవీ రివ్యూ తీసుకొచ్చేసాము. ఛాంపియన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ అనమాట. అసలు ఎలా ఉంది, ఎలా చేశారు రోషన్ అనే దాని గురించి కంప్లీట్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఆల్సో. ఇక వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిర్మల కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా పెళ్ళి సందడి మూవీతో సరదాగా మారాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని పిరియాడికల్ ఫిల్మ్ ఛాంపియన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఛాంపియన్పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, రోషన్ ఖాతాలో హిట్ పడిందా లేదా రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, ఈ సినిమా కథ అంతా 1947-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్లోని ఒక బేకరీలో పనిచేసే మైకేల్ అలియాస్ రోషన్కి ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఆ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓసారి తన ఓ పని వల్ల వెళ్ళలేకపోతాడు. దొంగ మార్గాన ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటాడు. దానికోసం కొన్ని తుపాకులను ఒక చోటికి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసులు కంటపడతాడు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ అలియాస్ అనర్వస్ రాజన్తో పరిచయం. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, పోలీస్ అధికారి బాబు దేశ్ముఖ్ అలియాస్ సంతోష్ ప్రతాప్తో మైకేల్ గొడవ ఏంటి, బైరాన్పల్లి ప్రజల కోసం మైకేల్ చేసిన త్యాగం ఏంటి అనేదే మిగతా కథ. అసలు సినిమా ఎలా ఉందంటే, ప్రపంచంలోనే పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులో బైరాన్పల్లి గ్రామస్తులు చేసిన పోరాటం మరింత ప్రత్యేకం. ప్రాణాలు పోతాయని తెలిసిన నిజాం పాలకులపై ఎదురు దాడి తిరిగారు. ఒకానొక దశలో రజాకార్లతో ముచ్చెమటలు పట్టించాడు. ఈ ఊరి ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్ని ఛాంపియన్లో మరోసారి చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే 10 చిత్రాలు వచ్చినప్పటికీ ఓ ఆటగాడి కోణంలో సాయుధ పోరాటాన్ని చూపించడం, అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చెప్పడం ఛాంపియన్ స్పెషల్. ఇది తప్పితే ఈ సినిమా కథ అంతా రొటీన్గానే సాగుతుంది. పైగా చాలా చోట్ల సాగతీతగా కూడా అనిపిస్తుంది. ఆపరేషన్ పోలోకి దారి తీసిన సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రజాకార్ల అరాచకాలు, బైరాన్పల్లి ప్రజల పోరాటాన్ని చూపించి కథను సికింద్రాబాద్కు మార్చాడు. అక్కడ ఆంగ్లో ఇండియన్ కుర్రాడిగా హీరో పరిచయం, ఫుట్బాల్ టోర్నమెంటు, కోవై సరళ, వెన్నెల కిషోర్ సన్నివేశాలన్నీ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కథ అక్కడక్కడే తిరుగుతూ ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఎప్పుడైతే బైరాన్పల్లి గ్రామానికి వస్తాడో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. హీరోయిన్తో పరిచయం, నాటక ప్రదర్శన, గిర్రగిర్ర పాట ఇవన్నీ ఎంటర్టైనింగ్ సాగుతున్నాయి. బైరాపల్లిపై రజాకార్ల దాడి జరగటం, హీరో ఊరి పోరాటంలో అవ్వటంతో సెకండ్ హాఫ్తో మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ద్వితీయార్థంలోనూ డ్రామాపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశాడు. కథనాన్ని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాలపై హైలైట్ చేశారు, కానీ అవి పూర్తిగా వర్కౌట్ కాలేదు. ప్రేమ కథ ఒకవైపు, సాయుధ పోరాటం మరోవైపు, ఈ రెండిటిలో దేనికి ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ కాలేదు. రజాకార్లలో అసలు పోరాటం మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి నేపథ్యం, ఆయన చెప్పే మాటలు ఆలోచింపచేస్తాయి.
హీరో తండ్రి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించడం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. భావోద్వేగానికి గురి చేసేలా క్లైమాక్స్ ఉంటుంది. ఎవరెలా సినిమాలో చేశారంటే మైకేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్ని అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా ఎరగదీశాడు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. తాళ్లపూడి చంద్రకళగా అనస్వర తనదైన నటనతో తాకట్టుకుంది. తెరపై అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి అంతగా సెట్ అవ్వలేదు. తెలంగాణ యాసను పలకడంలో ఆయన తడబడ్డాడు. పాత్ర సుందరయ్యగా మురళీ శర్మ ఆకట్టుకున్నాడు. రచ్చరవి, మురళీధర్ గౌడ్, బలగం సంజయ్, అర్చనతో పాటు మిగిలిన నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం, నేపథ్యం సంగీతం సినిమాకు ప్రధాన బలం. తోట తరణి ఆర్ట్స్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి విడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయన్నమాట. ఇదండి మన ఛాంపియన్ మూవీ రివ్యూ. మరెన్నో మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.